హలో అండి. 9 డేస్ నవరాత్రుల్లో 9 డేస్ పూజ అనమాట. 9 రోజులు చేసుకునే వాళ్ళకి 9వ రోజు, 5 రోజులు చేసుకునే వాళ్ళకి 4వ రోజు అనమాట. 9వ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి దుర్గాదేవి అమ్మవారు అనమాట. మా దగ్గర 4వ రోజు పూజ కాబట్టి యథావిధిగా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. గురుగుంజలు తమలపాకులు వేసాను 5, పైన కూడా పూజ చేశాను. మా చెట్టుకు వచ్చిన మందార పూలతో తమలపాకులతో అమ్మవారిని పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎంత మంచిగా వచ్చాయి చూడండి మొలకలు. అమ్మవారు అయితే మునిగిపోయిందండి మొలకల్లో అయితే. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా 2 రోజులైతే పండగ అయిపోతుంది. ఏం చేయాలి, అమ్మవారు వచ్చి కూర్చుంటే మాటలు చెప్పలేనండి. ఎంత ఇల్లు కళ ఉందంటే, దుర్గాదేవి ఇంట్లో వచ్చి కూర్చోడం అంటే మాటలా అండి. ఈరోజు మా ఇంట్లో అమ్మవారి శ్రీమంతం అని చేస్తామన్నమాట. అన్ని పిండి వంటలు చేసి ఈ విధంగా అమ్మవారి జడ, పుస్తెల, మెట్టెలు, గాజులు అన్నీ చేస్తాము అమ్మవారికి. ఇంకా పిండి వంటలు, బగారా రైస్, వెరైటీ వంటలు చేసి అమ్మవారికి శ్రీమంతం లెక్కని పెడతామన్నమాట. ఇదిగండి కొంచెం గోధుమ పిండిలో షుగర్ వాటర్ వేసి ఇలా చేస్తామన్నమాట. ఈరోజు నేను తొట్టెలు కూడా చేసాను. స్టార్టింగ్ ఎలా చేస్తాం చూడండి, పైన కట్టడానికి తొట్టెలు, అది కూడా ఈరోజు చేస్తామన్నమాట. అన్నీ కొత్తవి ఈరోజు. మళ్ళీ ఒకరోజు పెడతామన్నమాట 4 డేస్కి. ఇదిగోండి గాజులు, పువ్వులు, పండ్లు, కుడుకలు, తమలపాకులు అమ్మవారికి అయితే సమర్పించుకున్నాను అనమాట. ఇదిగోండి తొట్టెలు అయితే చేశాను, పైన కడుతున్నాను అనమాట. ఇవన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత పైన కడతామన్నమాట. దారంతో అన్ని 9 వేసి పైన కట్టి అమ్మవారికి పూజన చేసుకుంటాను. ఇదిగోండి ధూపం అయితే వేసాను అనమాట. పొద్దున్న సాయంత్రం ధూపం వేసుకుంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇల్లు అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అమ్మవారిని అయితే చూసి ఒక 2 గంటలు అక్కడ ఉండిపోతాం, బయటికి అయితే రాలేమన్నమాట. అంత హ్యాపీగా ఉంది. ఈరోజు నాకు ఇదే అయిపోయిందనమాట. మా ఇంటికి దుర్గాదేవితో పాటు లక్ష్మీదేవి కూడా వచ్చేసింది అనమాట. గోమాత వచ్చిందండి. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉందంటే పొద్దుగాల వచ్చేసింది ఈరోజు. లోపలికి అమ్మవారి ముందు కూడా వచ్చి నిలబడ్డది అనమాట. నేను వచ్చినా అని తల ఊపుతుందనమాట. మీరే చూడండి వీడియోలో ఎంత మంచిగా దండం పెడుతుంది అమ్మవారిని అంటే మాటల్లో చెప్పలేకపోతుంది అనమాట. వాళ్ళు సడన్గా వచ్చారు. నేను మండే 16 సోమవారం వ్రతం చేసుకొని ప్రసాదం ఉంటే పెట్టడానికి వెళ్ళాను. వాళ్ళు సడన్గా లోపలికి వచ్చేసారు. ప్రసాదం తిన్నది అమ్మవారు వస్తా ఉంటుంది లోపలికి, పిలిపించుకోండి అంటే రండి తీసుకురావడం దాంట్లో ఏముందని తీసుకొచ్చారు లోపలికి. మంచిగా వచ్చి కొంచెం మాకు ప్లేస్ కొంచెం ఇరకట ఉంది లోపల పూజ రూమ్లో కదా, వచ్చి అమ్మవారికి ఇలా దండం పెడుతుంది అనమాట. మీరు చూడండి వీడియోలో ఎంత హ్యాపీగా ఉందండి, మాటల్లో చెప్పలేనమాట. దుర్గాదేవి దగ్గర అమ్మవారు వచ్చి మొక్కిందనమాట. నాకైతే చెప్పలేకపోతున్నాను. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇదిగోండి వచ్చి ఆవుకు ఆల్రెడీ పూజించుకున్నాను. వాళ్ళు పూజ చేయమంటే పూజ చేశాను, ప్రసాదం పెట్టాను. అమ్మవారి ముందు తీసుకుని వెళ్తానంటే తీసుకుని వెళ్ళమంటే అమ్మవారి ముందు అయితే తీసుకొని పోయారు. ఇక్కడ కొంచెం ప్లేస్ ఇబ్బంది వల్ల తిరగడానికి రాలేదు పాపం అమ్మవారికి. ఇక్కడ చూడండి అమ్మవారికి ఎట్లా దండం పెడుతుందంటే, అదిగోండి నాకు ఎంత